హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు భాగ్యాస్ లివింగ్ ఛానల్కి స్వాగతం. మీరందరూ ఎలాగున్నారండి? బాగున్నారా? బాగుండాలనే కోరుకుంటున్నానండి. ఈరోజు స్పెషల్ వచ్చేసి హోటల్ స్టైల్ చికెన్ ఫ్రైని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి. ఇది వేడివేడిగా అన్నంలోకి కానీ, చపాతీలోకి కానీ, బగారా రైస్లోకి కానీ చాలా బాగుంటుందండి. టేస్ట్ కూడా అదిరిపోద్ది. చాలా రుచిగా గుమగుమలాడే చికెన్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూద్దాం. కడాయిలో ఆయిల్ వేడి చేసుకున్న తర్వాత దాంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, ఒక్కసారి ఎల్లిపాయలు కూడా ట్రై చేసి చూడండి. ఆనియన్స్ వేసేటప్పుడు ఎల్లిపాయలు కూడా వేస్తే చాలా టేస్ట్ అవుతుంది. ఉల్లిపాయలు బాగా వేగాక దాంట్లోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ విత్ మసాలాతో నేను ఇంట్లోనే రెడీ చేసుకున్నానండి. చాలా బాగుంటుంది. ఒకసారి మీకు కావాలంటే కమెంట్ చేయండి, నేను అది ప్రిపేర్ చేసి చూపించడానికి ట్రై చేస్తానండి. దాంట్లోనే పసుపు కొంచెం లైట్గా వేసుకోండి. ఉప్పు ఆల్రెడీ నేను చికెన్లో కూడా మ్యారినేట్ చేసేటప్పుడు సాల్ట్ వేసానండి. సాల్ట్ కొంచెం దీంట్లో కొంచెం తక్కువనే వేసుకోండి ఫ్రై చేసేటప్పుడు. తర్వాత బాగా కలిగించి దాని మీద ప్లేట్ పెట్టేసి ఒక 10 మినిట్స్ దాన్ని అలాగే మగ్గనివ్వాలండి. మగ్గనిచ్చిన తర్వాత తీసి అప్పుడు మళ్ళీ ఒకసారి కలపాలండి బాగా. ఎందుకంటే ఇది ఫ్రై కదండి, వాటర్ కొంచెం చాలా తక్కువ పడుతుంది. ఆ తర్వాత దాంట్లో కొంచెం వాటర్ అన్నీ ఇంకేసాయండి. అప్పుడు కారం వేయాలండి. వేసి దాంట్లోనే కొంచెం ధనియాల పొడి కూడా వేసుకోవాలండి. అలా వేసుకున్న తర్వాత దాన్ని చాలా బాగా మిక్స్ చేయాలండి. ఒక 2 మినిట్స్ బాగా మిక్స్ చేసి మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఇంకొక 10 నిమిషాలు బాగా ఉడికించండి. బాగా ఉడికించినాక మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసి మళ్ళీ బాగా కలపాలండి. కింద మొత్తం కొంచెం లైట్గా అంటుకుంటుంది. దాన్ని మంచిగా ఇలా అంటే మరీ మాడదండి, ఎందుకంటే ఇది స్టెయిన్లెస్ స్టీల్ కాబట్టి ఇది హెవీ బాటంతో వచ్చిందండి. బాగానే అస్సలు మాడట్లేదండి దాంట్లో. కాకపోతే ఫ్రై కదా కొంచెం లైట్గా అవుతుంది. అప్పుడు కొంచెం వాటర్ వేయండి. ఒక హాఫ్ గ్లాస్ అండి చాలు. హాఫ్ గ్లాస్ వాటర్ వేసి మళ్ళీ బాగా మళ్ళీ 10 మినిట్స్ మళ్ళీ మూత పెట్టండి. మూత పెట్టి ఒక 10 నిమిషాలు ఉడికించండి. ఉడికించిన తర్వాత దాన్ని మళ్ళీ తీసి మిక్స్ చేయండి. ఎందుకంటే వాటర్ అన్నీ ఇంకేదాకా ఉంచండి. తర్వాత అలాగే రెబ్బలతోనే అలాగే కరివేపాకుని కూడా యాడ్ చేసుకోండి. చాలా టేస్ట్ ఉంటుందండి. ఫ్రైలో చికెన్ ఫ్రైలో అయినా ఏ ఫ్రైలో అయినా లాస్ట్కి కరివేపాకు వేస్తే దాని టేస్టే ఉంటుందండి. ఫిష్లో కూడా బాగుంటుందండి. బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు ఈ స్టేజ్లో మళ్ళీ ఒక చిన్న మంట పైన కొంచెం చిన్నగా ప్లేట్ పెట్టానండి. ప్లేట్ పెట్టి మళ్ళీ తీసి నేను అది స్కిప్ అయిందండి ప్లేట్ పెట్టడము. పెట్టిన తర్వాత మళ్ళీ ఒకసారి తీసి మిక్స్ చేసుకోవాలండి. మళ్ళీ ప్లేట్ ఓపెన్ చేసేసి తీసి మిక్స్ చేయాలండి. మిక్స్ చేసిన తర్వాత దాంట్లో లాస్ట్లో కొంచెం ధనియాల పొడి కూడా మిక్స్ చేయండి. దించే ముందు మిక్స్ చేసి దాంట్లోనే లాస్ట్ స్టవ్ ఆఫ్ చేసి లెమన్ జ్యూస్ కూడా ఫ్రీజ్ చేసుకోండి. ఈ చికెన్ ఫ్రై మాత్రం చాలా బాగా టేస్ట్ అయిందండి. గిన్నెలు మాత్రం ఖాళీ అయ్యాయండి. ప్లీజ్ అండి ఒకసారి ట్రై చేసి నచ్చితే కమెంట్ చేయండి, లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.